of you are being raised up by God. దేవుని చేత మీరు చాలా మంది ఏర్పరచబడిన వారు ఉన్నారు. You're being trained by God. దేవుని చేత మీరు తరబీదు నొందిన వారు ఉన్నారు. You may not know it, మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, but you're being trained to rule. మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని అనేక మంది తరబీదు చేయడానికి దేవుడు మిమ్మల్ని తరబీదు చేసి ఉన్నాడు. Joseph was in a prison, ప్రియమైన యోసేపు ఆ యొక్క చెరసాలలో ఉన్నాడు. but he was being trained to rule. అతడు ప్రియమైన పరిపాలించుటకు దేవుడు అక్కడ అతని తరబీదు చేసి ఉన్నాడు. When Pharaoh had the dreams, ఆ యొక్క ప్రియమైన ఫరో కల కనినప్పుడు, who can interpret these dreams? ఈ యొక్క కలని ఎవరు ప్రియమైన దేవుని బిడ్డలారా వివరిస్తారు అని ఫరో ఆలోచిస్తున్నప్పుడు, None of his wise men could interpret them. అక్కడ ఉన్న జ్ఞానవంతుల్లో తెలివివంతుల్లో ఎవరు కూడా దాన్ని వివరించలేకున్నప్పుడు, But wait, there is a man, కానీ ఒక మనిషి ఉన్నాడు. but he's in prison. అతడు చెరసాలలో ఉన్నాడు. In prison? అతడు చెరసాలలో ఉన్నాడు. Woo. You mean there's somebody in prison that might can tell me what my dreams mean? ఏమండి, జ్ఞానాన్ని నాకు వచ్చిన కళను వివరించేవాడు చెరసాలలో ఉన్నాడా? Go get this man. వెళ్ళి వెంటనే అతను తీసుకురండి. They went down and got Joseph. అతను యోసేపుని వారు తీసుకొని వచ్చినారు. You got to take a bath, Joseph. అతను యోసేపుని తీసుకొని వచ్చినప్పుడు, You got to shave. మీరు చూడాలి. You got to get a haircut. You got to get a haircut. Where you at? ఏమండి, ఎంచుకలు కత్తించుకోవాలి, షేవింగ్ చేసుకోవాలి. You're going to see Pharaoh. ఫరోని మీరు వెళ్ళి ఇప్పుడు యోసేపును ఫరోని చూడాలి, తొందరగా నువ్వు సిద్ధపడు. See, Joseph is about 30 years old now. అప్పుడు యోసేపు 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు. Been separated from his family. కుటుంబం నుంచి ఎడబాటు కలిగి ఉన్నాడు. Suffered unjustly. అతడు ప్రేమైన దేవుని బిడ్డలారా అనేకమైన శ్రమలు పొంది ఉన్నాడు. But you know, he didn't have a bad attitude. He did not have a bad attitude about it. ప్రేమైన దేవుని బిడ్డలారా అతనికి ఎలాంటి ఒక దేవునికి విరోధమైన కార్యం లేకుండా యథార్థవంతుడుగా ఉంటున్నాడు. They brought him to see Pharaoh and they told him to bow. అతడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎంతో లోబడిన వ్యక్తిగా కనబడుచున్నాడు. And in my Bible says, Joseph said, I only bow to one God. బైబిల్ చెప్తుంది యోసేపు ఒకే ఒక దేవునికి లోబడి ఉన్నాడు, ఆయన జీవము కలిగిన యెహోవా. Pharaoh told him his dreams. ఆయన ఈ యొక్క కళను వివరించడానికి వెళ్ళాడు. And Joseph interpreted, telling what it meant. ఈ యొక్క ఫరోకు వచ్చిన ఆ యొక్క కళకు అర్థాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వివరించగలిగి ఉన్నాడు. Pharaoh said, where can I find a man to do what you just told me to do? మరి నీవు చెప్పినట్టు నేను చేయడానికి ఏ మనుషులైనా ఉన్నారా, అలా చేయించే మనిషి ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని ఫరో అడిగినప్పుడు, Now you know Joseph didn't go say, I'm the man, I'm the man, I'm the man. ఇప్పుడు యోసేపు పరిగెత్తయ్యా నేనున్నాను కదా అని చెప్పి పరిగెత్తలేదు. He said, find somebody among you who's wise to do this. అక్కడ ఉన్న వారిని ప్రియమైన దేవుని బిడ్డలారా ఫరో అడుగుతున్నారు, ఎవరు ఇప్పుడు ఈ యోసేపు వివరించిన కళ ప్రకారంగా చేసే జ్ఞానవంతులు ఈ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా అని ఫరో అడుగుతూ ఉన్నప్పుడు, You see, pride would say, well, I'm the one, I'm the important guy. అక్కడ ఉన్నవారు ఇదిగో నేనున్నా అనేక మంది చెప్పి ఉండవచ్చు. But Joseph had been trained by God. కానీ యోసేపు ఏమాత్రం నేనున్నానని చెప్పలేదు, ఎందుకంటే అతనికి తెలుసు అతను దేవుడి చేత నడిపింపబడుతున్న ఒక వ్యక్తి కాబట్టి. He had come to the kingdom for such a time as that. దేవుడు తెలుసు రాజు ఒకవేళ నేను కావాలంటే దేవుడు అతని రాజును ప్రేరేపిస్తాడు అని నిశ్చయతతో అక్కడ నిలబడుతున్నాడు. You see, Joseph knew he was born for a purpose. యోసేపుకు తెలుసు నేను ఒక సంకల్పం కోసమే ఈ భూమి మీద పుట్టబడి ఉన్నాను అని అక్కడ నిశ్చయతతో నిలబడి ఉన్నాడు. And everything he touched prospered. అదన్నీ కూడా దేవునికి సమస్తం సాధ్యమవుతుంది అనే గొప్ప నమ్మకంతో రాజు దగ్గర నిలబడి ఉన్నాడు. It was said that he could go by a plant that was dying and touch it and he'd come back to life. జీవం వస్తున్నట్టు కాదు, Oh, the touch in his hand. దేవుని యొక్క చేతులను తాకుచున్నాడు. There was wisdom in his head. మనం గమనించినట్లయితే ఒక మనుషుల మీద ఆధారపడటం, శక్తి మీద ఆధారపడటం కాదు, కానీ దైవికమైన జ్ఞానం తనలో ఉంది. ఆ విశ్వాసంతో తాను నిలబడుతున్నాడు. During his years in slavery, మనం అనేక సార్లు బానిసత్వాల బంధకాల్లో ఉన్నప్పుడు, and in prison, మనం అనేక సార్లు చెరసాలాంటి అనుభవాల్లో ఉన్నప్పుడు, God was working all this out inside of him. ఆ సమయాల్లో దేవుడు మన కోసం ఒక పనిని ఆయన చేస్తూ ఉన్నాడు అనే సంగతి గ్రహించాలి. Pharaoh said, you will be second in command in Egypt. ఫరో అన్నాడు, నా తర్వాత ఈ యొక్క ఐగుప్తుకి నీవే రెండో వాడివై ఉన్నావు అని చెప్పి అంటున్నాడు. From the prison to the throne. చూడండి, ఒక చెరసాల నుంచి అధికారంలోకి అతను వెళ్ళిపోయి ఉన్నాడు. You know the story. ఈ కథ మనందరికీ తెలుసు. He'd been trained by God. ఆయన దేవుని చేత తన శ్రమ దినాలన్నీ కూడా చేయబడిన వాడిగా ఉన్నాడు. And God has a people right now. దేవుడు కూడా ఇప్పుడు అలాంటి ప్రజలు
university. మీరు ఒక యూనివర్సిటీ ప్రిమియర్ కళాశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. You might be out here selling bananas. ప్రిమియర్ దేవుని బిడ్డలారా, లేకపోతే ఈ యొక్క బనానాను లేకపోతే ఫలాలను రోడ్డు మీద అమ్ముకునే వారిగా ఉండాల్సిన అవసరం లేదు. But God is preparing you. కానీ దేవుడు తన యొక్క వ్యక్తిగతంగా మిమ్మల్ని ఒక పని కొరకు తరబీదు చేస్తూ వస్తున్నాడు. When God qualifies you for the job, దేవుడు తన పని కొరకు నిన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా ఏర్పాటు సిద్ధపరిచినప్పుడు you're going to get the job. నీవు తప్పనిసరిగా ఆ పనిని నీవు పొందుకోగలుగుతావు. ఉద్యోగానికి వస్తుంది. Amen. ఆమేన్. We have an advocate. దేవుడు మన కొరకు అరిచి చేసి ఉంచినాడు. His name is Jesus Christ. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. He takes care of all of our business for us. ఆయన మన యొక్క ప్రియమైన వ్యాపారాలు మన యొక్క విషయాల గురించి ఎల్లవేళలా ఆలోచించేవాడై ఉన్నాడు. You just have to rely on Him. ఆయన మీద మనం కేవలం చేయాల్సింది ఏంటంటే ఆధారపడి ఉండాలి. Learn to be quiet. మనం మౌనముగా ఉండి నేర్చుకోవడంలో మనము ఆ శక్తిని కనపరచాలి. Be still. దేవునిలో స్థిరులై ఉండాలి. There's a saying, a still tongue makes a wise head. మనము ఒక వ్యక్తి తన నాలుకలో స్థిరుడుగా ఉంటే అతడు జ్ఞానవంతుడై ఉంటాడు అని మనం గమనిస్తున్నాము. You speak when God tells you to speak. దేవుడు నిన్ను మాట్లాడమన్నప్పుడు మాట్లాడగలిగిన వాడిగా ఉండాలి. And you said be quiet. ఆ సమయంలో మిగతా సమయంలో మౌనంగా ఉండమన్నప్పుడు మౌనంగా ఉండే అనుభవం మనం నేర్చుకోవాలి. Until the door is open for you to speak. దేవుడు తన కార్యముల కొరకు ద్వారాలు తెరిచేంత వరకు మనము మౌనము కలిగి ఉండటము ఆశీర్వాదమై ఉన్నది. We're a kingdom of priests మనము దేవుని యొక్క ప్రియమైన దేవుడు who knows how to raise crops, వారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా పంటలను పండించాలి, how to store up food, వాటిని ఎలా ప్రియమైన దేవుని కొట్టులో దాచాలి, so everybody will have plenty. ఆ ప్రియమైన తద్వారా మంచి యొక్క ధనధాన్యము కలిగిన దేశముగా ఎలా చేయాలి అని జ్ఞానం కలిగిన సేవకులు. They're the people sitting in here. వారు అలాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా రాన్న 100 సంవత్సరాలకి అలాంటి ప్రజలను దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి ఉంచినాడు. That one day the government's going to call for somebody. దేవుడు ఒక రోజు మీ ప్రాంతాలు మీ సంఘాలు లేకపోతే మీ దేశం కొరకు మిమ్మల్ని తన పని కొరకు పిలవగలుగుతాడు. India and Pakistan might go to war with each other. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే Use nuclear weapons. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సంవత్సరంలో ఈ దినాల్లో ఒక దేశానికి ఒక దేశం విరుద్ధంగా న్యూక్లియర్ వెపన్స్ అణు ఆయుధాలను వారు సృష్టించుకుంటున్నారు. Nobody wants that. ప్రియమైన దేవుని బిడ్డలారా అణు ఆయుధాలను ఎవరు ఇష్టపడటం లేదు, అయినా కూడా వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. What's the answer? దానికి జవాబు ఏమిటి? God has a person. దేవుడు దానికి జవాబుగా ఒక వ్యక్తిని ఉంచి ఉన్నాడు. God has a person in India. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా భారతదేశంలో అలాంటి వారికి జవాబుగా ఉంచి ఉన్నాడు. And God has a person in Pakistan. ప్రియమైన దేవుని బిడ్డలారా పాకిస్తాన్ లో కూడా దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా సమయమైనప్పుడు సద్దుమణుగు చేయడానికి ఒక వ్యక్తిని అక్కడ ఉంచి ఉన్నాడు. ఆమేన్. ఈ న్యూక్లియర్ వెపన్స్ అనగా అణు ఆయుధాలు వాడకుండా ప్రియమైన ప్రపంచాన్ని శాంతింపజేయడానికి దేవుడు. Sickness is not more medicine. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఈ యొక్క వ్యాధులకు జవాబు ఈ యొక్క మందులు కాదు, It's divine healing. అది దైవికమైన స్వస్థతే దానికి ఒక జవాబు అయి ఉన్నది. And divine life. ప్రియమైన దేవుని బిడ్డలారా అది దైవికమైన ఆశీర్వాదము. Many years ago in Africa, అనేక సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశంలో then in, I don't remember which country, but there was a big plague and disease that broke out, was killing a lot of people. ప్రియమైన బహుగా అంటువ్యాధి అంటే ఈ యొక్క ప్లేగ్ వ్యాధి యొక్క మందులను ప్రియమైన అప్పుడు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నాడు ఆయన. Some of the people who were working with him asked him if he had got the vaccine yet. గమనించినట్లయితే Vaccine. అయితే వ్యాక్సిన్ ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ వారు అప్పటికే ఆ వ్యాక్సిన్ అన్ని కూడా శరీరాలకు వేస్తూ ఉన్నారు. He said, I don't need a vaccine. ఆయన ఈ యొక్క జాన్ ఎన్నికైన ఈ యొక్క దాసుడికి కూడా చర్మ వ్యాధి సోకినప్పుడు ఆయనకి యొక్క వ్యాక్సిన్ డాక్టర్ వేయడానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు నాకు ఇది అవసరం లేదు అన్నాడు. He said, I have the tree of life in me. ఆయన అన్నాడు నాకు జీవ వృక్షము నా లోపల ఉన్నది. And the tree of life is my vaccination against that sickness. ఆ జీవ వృక్షమే నాకు పెద్ద వ్యాక్సిన్, అదే నన్ను బ్రతికిస్తుంది. He was in where people were dying, and there was one man just died, and John G. Lake said, take some of that saliva off that man's lip and put it on his hand. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క చర్మ వ్యాధిని ప్రియమైన దేవుని బిడ్డలారా దాంతో ఒక వ్యక్తి చనిపోయాడు, అతను అలాగే అతను పచ్చుకుంటున్నాడు. They looked at it under a microscope. ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని ఆ యొక్క చర్మ వ్యాధి మీద ఉన్న వచ్చిన పురుగును తీసుకొని చూసి
మైక్రోస్కోప్ అనే దాంట్లో చూసినప్పుడు and it was crawling with bacteria and virus diseases. ఆల్రెడీ అతని శరీరం మీద ఈ యొక్క బ్యాక్టీరియా అనే వైరస్ ఎనగా ఈ యొక్క ప్రేమ సూక్ష్మక్రియలు చాలా విస్తరించి ఉన్నాయి. John G. Lake just held his hand for a moment. జాన్ లీ గారు ఈ యొక్క చేయిని చాపాడు కొద్ది నిమిషాలు. He stuck it back under the microscope. ఆ యొక్క మైక్రోస్కోప్ దగ్గర తన చేతులు తీసుకెళ్లి పెట్టాడు. Now what do you see? He asked. ఇప్పుడు ఏం చూస్తున్నావు అని అడిగాడు. All the diseases are dead. అప్పుడు ప్రార్థన చేసుకొని తాను వెళ్ళి ఆ యొక్క మళ్ళీ తిరిగి ఆ మైక్రోస్కోప్ మీద చేయి పెట్టినప్పుడు యేసు నామములో చేసిన ప్రార్థన మూలముగా ఒక్క సూక్ష్మ క్రిమి కూడా దాని మీద లేకుండా తొలగిపోయింది మొత్తం కూడా. Divine health and divine life within him. ప్రియమైన దేవుని దైవికమైన స్వస్థత దైవికమైన జీవితం అది దేవుని చేత ఇవ్వబడుతుంది. He didn't walk according to the rules of this world. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకానుసారమైన పద్ధతులు విధి విధానాల ప్రకారముగా He wasn't scared of dying doing the work of the Lord. ఆయన దాన్ని పట్టించుకోలేదు, లేకపోతే ఈ లోక విధి విధానాల మూలంగా దాన్ని పట్టించుకోలేదు, వినలేదు, దాని ప్రకారంగా నడవలేదు. He trusted God. అతను కేవలము దేవుని మాత్రమే నమ్మిక ఉంచి ఉన్నాడు. Trusted God for everything. ఆ వ్యక్తి ప్రతి దాని కొరకు దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నాడు. Just the same kind of trust Peter had when Peter stepped out of that boat. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి విశ్వాసాన్ని పేతురు కూడా ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా నావల నుండి కాలు బయటకు వేసినప్పుడు తాను కలిగి ఉన్నాడు. That's the kind of trust that pleases God. అలాంటి యొక్క ప్రియమైన నమ్మకమే పేతురుకి దేవుని మీద ఉండేది. I'm going to tell one more story. ఇంకొక కథ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. I'm going to sit down. Many years ago, I was in the Vietnam War. నేను అనేక సంవత్సరాల క్రితం వియత్నాం అనే ప్రాంతంలో ప్రియమైన దేవుని బిడ్డలు ఉన్నాను. I didn't want to be there. I didn't want to be there. యాక్చువల్లీ నేను ప్రియమైన అక్కడ ఉండదలుచుకోలేదు. But the U.S. government said you have to go. కానీ మరి ఈ యొక్క యుఎస్ గవర్నమెంట్ అనేది మా దేశ గవర్నమెంట్ తప్పనిసరిగా నువ్వు అక్కడ వెళ్ళాలి అని చెప్పింది నాకు. I knew I was going to Vietnam. అక్కడ వియత్నాం అనే ప్రాంతంకి వెళ్ళాను. I knew I was going to have to fight. అక్కడ చూసినట్లయితే వియత్నాం అనే దాంట్లో యుద్ధం కోసం నేను వెళ్తున్నాను ఆ ప్రాంతంలో. For about 2 weeks, I had a problem with it. నాకు 2 వారాల